హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీకాంత్. నిన్నటి ఎపిసోడ్ వల్ల ఈరోజు ఓటింగ్లో ఏమన్నా చేంజెస్ మార్పులు ఉంటాయంటే 100కి 200% ఉంటాయి. ఎవరు ఎలా పర్ఫామ్ చేసిర్రు అన్న దాన్ని బట్టి ఓట్లు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక గుడ్డిగా బ్లైండ్గా వేసేవాళ్ళు ఒక కేటగిరీ అనుకోండి. బట్ న్యూట్రల్గా ఉండేటోళ్ళు అయితే ఓట్లు వేసే విధానం మారుతుంది. కంపల్సరీ ఓటింగ్లో బిగ్ చేంజెస్ ఉంటాయి. ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళు లిస్ట్కి రావచ్చు, వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో వాటి గురించి ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం, అట్లనే ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి అయితే వీడియో స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. సో ప్రేరణ అంటది అనమాట, నేను అన్న మాటలకి నాకు జస్టిఫికేషన్ ఉంటుంది. సో నేనేం తప్పుగా లేదు, వాళ్ళు చేసిన పనులకి నేను ఆ మాటలు నోరు జారాల్సి వచ్చింది. సో దానివల్ల నాకు జస్టిఫికేషన్ వస్తుందని ప్రేరణ అంటది. సో వీళ్ళు టాస్క్లు ఒకలాగా ఉంటారు, మానవత్వం అంటారు, అన్నీ అంటారు. మామూలుగా ఉన్నప్పుడు టాస్క్ వచ్చేసరికి ఆ మానవత్వమే మర్చిపోతారు అని చెప్పేసి నబిల్ అంటాడు. ఇక్కడ సోనియా ఏం బాధపడుతుంటుందంటే, ఆమె గేమ్లా కాకుండా పర్సనల్గా మాటలు అన్నది, ఆ మాటలు నాకు చాలా హర్టింగ్గా అనిపించినాయి అని సోనియా అన్నది. సో ప్రేరణ అన్న మాటలు కొంచెం హర్టింగే. బట్ ఈమె పుల్లలు పెట్టిన విధానం వాళ్ళకి నచ్చలేదు. అంటే ఎగేయడం, అంటే పృథ్వీని పోరా, నువ్వు ఆడిపో, గెలుపో, కొట్టుపో అన్నట్టు మాట్లాడిన విధానం వాళ్ళకి నచ్చలేదు. నెక్స్ట్ ప్రోమోలో వచ్చేసి యష్మి అంటది, ఈమెకు చాలా కన్సర్న్ ఉంటుంది కదా, ఒకరు ఇబ్బంది పడొద్దు అని ఉంటుంది కదా సోనియాకి. అలాంటి సోనియా పృథ్వీని అండ్ నిఖిల్ని ఎందుకు రెచ్చగొడుతుంది? రెచ్చగొట్టి పో, వాళ్ళ మీదకి పో, ఎందుకు నీ గేమ్ నువ్వు ఆడిపో, ఎవరేమన్నా నువ్వు పట్టించుకోకపో, నీ గేమ్ నువ్వు ఆడిపో అని చెప్పేసి సోనియా అట్లా ఎట్లా ఊసగొలుపుతుంది అని చెప్పేసి మన యష్మి వారి. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్, ఇది పెట్టిన గేమే తుప్పాస్ గేమ్ అంటాడు, తుప్పాస్ లెక్క అంటాడు. ఈయన గురించి మాట్లాడాలి, చాలా ఉంది మాట్లాడేది, మాట్లాడతా మామూలుగా మాట్లాడా. ఈయన అహంకారమే ఈయనకు అదలపాతాలను దొగ్గేసిందని చెప్పాలి. చీఫ్ అయ్యిండు, ఓవర్ కాన్ఫిడెన్స్తో నామినేషన్స్లోకి వచ్చినాక ఏమైనా పెద్ద ఆడిండు చేసిండు అంటే అట్లా ఏం లేదు. ఒక టాస్కులు ఆడిండు పర్లేదు, టీంని లీడ్ చేసే విధానం లేదు. ఇప్పుడు అవతల నిఖిల్ ఉండు, పోనీ సోనియాకి ఏమంటారు లొంగిపోయిండు అనుకున్నా, సోనియా చెప్పినట్టే విన్నాడు అనుకుందాం. బట్ అక్కడ టీంని లీడ్ చేసిండు, ఎంతో కొంత ముందుకు తీసుకొచ్చిండు, విన్నర్ అయ్యేటట్టయితే చేసిండు కదా. 4 అమ్మాయిలను పెట్టుకొని 2 అబ్బాయిలు ఉండి టీంని గెలిపించారు భయ్. నువ్వు 4 అబ్బాయిలను పెట్టుకొని 2 అమ్మాయిలను పెట్టుకొని నువ్వేం గేమ్ ఇప్పించినాడు? ఊసును 2 అమ్మాయిలు కొట్లాడుతూ ఒంటరిగా టాస్క్ ఆడకుండా నీలాగా నీ పక్కన కూర్చుంటే టాస్క్లా ఉండేదా? అది ఫిజికల్ టాస్క్, ఫిజికల్ కాకుండా ఎట్లా ఆడతారు? ఆడేటోళ్ళని ఆడనియవు, నువ్వు ఆడవు. ఆడిద్దరు నీ క్లైన్ గుడ్లు ఉంచుకుంటుంటే 2 అమ్మాయిలు 2 అబ్బాయిని హోల్డ్ చేసి ఇటు అటు లాగుతుంటే ఆదిత్యం గారు వద్దు అని ఆపుతుంటే నువ్వు కాలు మీద కాలు వేసుకొని నీళ్ళు తాగుతున్నావు. సో మాట్లాడదాం. ఓటింగ్లో అభయ్ నవీన్కి ఓటింగ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు ఎవరెవరికి గేమ్ వల్ల, నిన్న జరిగిన ఎపిసోడ్ వల్ల ఓటింగ్ పెరుగుతుంది తగ్గుతుంది మాట్లాడుతుందా? అప్పుడే మాట్లాడుతా అభయ్ నవీన్ గురించి. చాలా మాట్లాడడానికి చాలా ఉన్నాయి. సో వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వచ్చేసి మన ఎవరైనా పెద్ద మనిషి ఏడుస్తుండు, మనకంట చాలా డీప్గా హర్ట్ అయ్యిండు. నేను ఫ్రెండ్ అనే ఒక యాంగిల్ అయినా చూసిన, గేమ్ని గేమ్లా అని చూస్తా, ఫ్రెండ్ని ఫ్రెండ్లా అనే చూస్తా నిఖిల్. బట్ నువ్వు ఉన్న అగ్రెషన్కి, నువ్వు ఆడిన టాస్క్కి నువ్వు నన్ను ఎట్లా ఇసిరేసినావు తెలుసా? నాకు చాలా చాలా అంటే చాలా హర్టింగ్ ఉంది. నేను తీసుకోలేకపోతున్నా. ఓకే, నువ్వు జెన్యునే, నీ వర్జన్ కరెక్టే, గేమ్ని గేమ్లా ఆడినావు, ఫ్రెండ్షిప్లా చేసినావు. కానీ నువ్వు చేసిన పద్ధతిని నేను తీసుకోలేకపోతున్నా. నేను అసలు కనీసం కన్సిడర్ చేయలేకపోతున్నా. అసలు ఏంది నిఖిలేనా ఇదని నాకు ఫీలింగ్లో ఉంది. అసలు నిఖిల్ని మాట్లాడినట్లే, నేను మాట్లాడి చెప్తే ఏంటో లేకపోతే వదిలేసి అని అంటుండు. ఎవరు? మన నాయకుడు. చాలా డీప్గా కట్ అయ్యిండు. లైవ్లో చాలాసేపు ఏడిచిండు, చాలా బాధపడ్డాడు బిడ్డడు. సో ఈ కన్వర్జేషన్ తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడా అభయనకి? అంటే మీకు మీరే తోపులని ఫీల్ అయితే బిగ్ బాస్ కొద్దీ నేనే పెద్ద అని ఎవరని అనుకుంటే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని డోర్లు తెరుస్తాడు. ఇలా అనుకున్న చాలు రైట్ రామంతపూర్ నిక్లో యాసే, చల్ పైలి పురుషస్తే నిక్లో యాసే అన్నట్టు బయటికి పంపించేస్తాను, బయటికి వెళ్ళిపోవచ్చు అనగానే అందరు తలకాయలు కిందకి వేసుకుంటారు. అప్పటి వరకు బిగ్ బాస్కి ఎదురు మాట్లాడిన అభయ్ నవీన్ కూడా సైలెంట్ అయిపోతాడు. వరస్ట్ టాస్క్లు అంటాడు, వేస్ట్ టాస్క్లు అంటాడు. మీకు లొల్లిలు కావాలి, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలనే కదా అన్లిమిటెడ్ ఫుడ్ ఇచ్చిన లిమిట్లెస్గా గ్యాస్ ఇచ్చిండు. మరి మీరు తిని కూర్చోడానికి అయితే రాలేదు ఇక్కడ. సో ఆ విధంగా ఇంత కొంత అయితే బిగ్ బాస్ మీద అగెనిస్ట్గా మాట్లాడింది అభయ్ నవీన్. అతని వల్ల ఇట్ మేబీ ఆ డోర్లు తెరిచిరని నాకు అనిపించింది. బట్ ఓవరాల్గా ఎపిసోడ్ చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. సో వెయిట్ అండ్ సీ. అదొకటి ఎపిసోడ్ విషయంగా చెప్తున్నా. ఇది అయిపోయింది ఓటింగ్ పోల్, ప్రోమో అయిపోయింది. ఓటింగ్ పోల్ గురించి మాట్లాడతాం. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉన్నారు. ఎవరు యాజ్ యూజువల్ అన్అఫీషియల్లో ఎట్లుంటుంది అని అంటే, నీకు ఒక పర్సన్ ఒక్కటేసారి ఓటేయాలి, నెక్స్ట్ డే ఓటేయడానికి ఉండదు.
సో ఫస్ట్ డే వేసిన ఓటుని క్యాలిక్యులేట్ అవుద్ది, సెకండ్ థర్డ్ డేస్ ఓటు క్యాలిక్యులేట్ కావు. సో అన్అఫిషియల్లో ఉన్న ఓటింగ్ చెప్పుకుందాం. అదే అఫీషియల్లో ఎవరిది ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎవరిది డిక్రీజ్ అవ్వచ్చో మాట్లాడుకుందాం, ఓకేనా. సో అఫీషియల్లో అన్అఫిషియల్లో ఏడ చూసుకున్నా విష్ణుప్రియనే టాప్ ఉంది. ఏమైనా పడే ఓట్లు ఎంతో కొంత తగ్గొచ్చు అని అంటే అది విష్ణుప్రియ. నిన్న ప్రేరణ సీత విష్ణుప్రియ కలిపి ప్రేరణను ఆపడం, ప్రేరణని హోల్డ్ చేసినప్పుడు ఈమె పోయి వచ్చింది రాక్షసి అంటే నువ్వు రాక్షసి కదా అని ఆమెను కొట్టడం, పట్టుకోవడం, ఆమె క్యారెక్టర్లెస్ అనడం, ఈమెడ నోరు జాడడం, ఆ వెకిల్ నవ్వు నవ్వడం కొంతవరకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు నువ్వు ఓడి గెలిచినావు, అవతలోడు ఓడిపోయారు, ఓకే వెల్ ప్లేడ్ అని నువ్వు అప్రిషియేట్ చేసినుంటే అది వేరేలా ఉండు. ఆ వెకిలిన వల్ల ఎంతో కొంత విష్ణుప్రియకి డౌన్ అయ్యి ఉండొచ్చు. అనఫిషియల్ ప్రకారమే చెప్తున్నా, అంటే ఎవరిది ఇంక్రీజ్ అయింది ఎవరు డిక్రీజ్ అయ్యి ఉండొచ్చు అఫీషియల్లో చెప్తా, అన్అఫీషియల్లోనే లిస్ట్ చెప్తా. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సెకండ్ పొజిషన్లో నాగమణికంట ఉండు, 2 గుడ్ ఆడాడు నిన్న. ఆడ అబ్బాయి ఒక పక్క కూర్చొని అరే మనీ నీతో అయినంతనే ఆడరా, ఫిజికల్ ఎక్కువ కాకరా, దెబ్బలు తగిలించుకుంటే ఏమైంది, ఏం కాదు. ఈ ఒక్క గేమే డిసైడ్ అయ్యేది కదా బిగ్ బాస్, తర్వాత ఆడదు. నువ్వు నీకు అయినంతనే ఆడరా, ఊకే కొట్లాడక పంచాట్లు పెట్టుకోకు, ఊకే నెట్టేసుకుని పెట్టుకోకు. లిటరలీ నాగమణి కంటే ఏడు వస్తే ఇట్లా దుబ్బేస్తారు. ఇట్లా మీరు అబ్జర్వ్ చేసిరా నిన్న ఎపిసోడ్లో ఎవరు సోనియా ఒక్కతో ఒక చేతితో ఆ దుబ్బు కూడా పోతుంది. వెనకకి వెళ్ళి మన పృథ్వీ అరుచుకుంటూ వస్తుంటే పృథ్వీ నువ్వు జర్రాను ఎందుకు పోతున్నావు అని మీదకని ఆపదు. సోనియా ఒక చేతితో నాగమణి కంటే దుబ్బుకుంటూ పోతుంది రాకు మీదికని. అయినా కూడా మనోడు ఒక్కొక్క గుడ్డు ఆ సందులో నుంచి ఏదైనా ఒక గుడ్డు దొరికితే ఆ గుడ్డుని తీసుకొచ్చి ఆదిత్య ఓం గారికి ఇస్తే ఆదిత్య ఓం గారు పోయి ఆడ నెస్ట్లో పెడితే బుట్టలో పెడితే మనోడు కనీసం పట్టించుకోడా. ఒక లీడర్వి ముందుండి నడిపించి ఉంటే అది వేరే తీరు ఉంటుండే గేమ్. నువ్వే ఆడవి చతికిలో పడి కూర్చున్నావు. నువ్వు ఆడకపోయినావు మేమన్నా ఆడతాం, మేము చూపించుకుంటామని ఆడిన ముగ్గురు కాంతారా టీంలో నాగమణికంట, యష్మి అండ్ ప్రేరణ. ప్రేరణ నోరు జారింది అనుకోండి, దాని గురించి నేను మాట్లాడతా. బట్ గేమ్ నెక్స్ట్ లెవెల్ ఆడిందంటే వాళ్ళ ముగ్గురు ఎంతో కొంత లెగ్స్ లాక్కోవడానికి పడేయడానికి వస్తే ఆపింది ఆదిత్యం గారు, కరెక్ట్గా ఆపారు. అంటే ఎంతో కొంత టీం కోసం అయితే నిలబడాడుగా. ఇప్పుడు నీ కొద్ది ఏజీలో పెద్దోడు, అభయ్ నవీన్ కొద్ది ఏజీలో పెద్దోడు, అయిన గిడంగా ఆపిండు కదా. నువ్వు ఆడ కూర్చున్నావు, నీళ్ళు తాగుతున్నావు, కాలు మీద కాలు వేసుకొని. వద్దు ప్రేరణ, వద్దు ఎంత అయితే గంతే ఆడబెట్టా, ఎక్కువద్దు, రిస్క్ తీసుకోకు. వాళ్ళు వేస్ట్ గేమ్ ఆడుతారు, చీప్ గేమ్ ఆడుతారు, నువ్వేం టెన్షన్ పడక. నువ్వు జనాలు చూస్తారు, కెమెరాలు చూస్తే నువ్వేం టెన్షన్ పడకని ఆపుతుండు. అదే ముంగలుండి ఆడురా, ఏడుకైతే ఆడుకైంది, ఆడురి చూసుకుందాం, ఇక గెలిచినాం, ఓడిపోయినాం. వాళ్ళు పడేస్తారు కదా, మనం విడంగా అయినంత వరకు పడేద్దాం భయ్, అందరం కలిసి ఆడదాం, పడేస్తే పడేది, మనం విడంగా పడేద్దాం, మనకు బలం లేదా, నేనున్నాను అడుగురు అని ఉంటే అది వేరే తీరు ఉంటుండే మనోడు. బట్ అట్లా జరిగిపోయింది అనుకోండి. సో థర్డ్ ప్లేస్లో వచ్చేసి నైనిక ఉంది. నైనికాని మనం పంపించే థాట్లో మన బిగ్ బాస్ టీం ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే నైనికకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న గేమ్ టాస్క్ కిరాక్ ఆడింది, ప్రేరణ గుడ్లు గుంజుకుని పోయినప్పుడు నెక్స్ట్ లెవెల్లో హోల్డ్ చేసింది. అరవడం గిరవడం చేయలేదు, కానీ గుడ్లు కాపాడడంలో తన వంతు 100% ఇచ్చింది. గుడ్లు కాపాడే విషయంలో, తీసుకురావడం కాదు, కాపాడాల్సిన విషయంలో. సోనియా గుడ్లు ఇంకా కొన్ని కింద పడిపోయినాయి, కానీ నైనిక హోల్డ్ చేసిన గుడ్లు చాలా టైట్గా పట్టుకుంది. 2 బుట్టలు పట్టుకుంది అమ్మాయి, చాలా టూ గుడ్. ఆ అమ్మాయిలు వచ్చిన గుడ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో హోల్డ్ చేసింది ఒక నైనికనే, సూపర్ హోల్డ్ చేసింది. నాకు చాలా బాగా అనిపించింది. సో నైనికకి ఇట్ మేబీ మరి ఆమె వల్ల ఏం కంటెంట్ వస్తలేదని కూడా ఆమె తీసేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎంతో కొంత నెగిటివ్ పాజిటివ్ హౌస్లో వాళ్ళు ఉంటారు. ఈమెను ఎందుకు అన్నట్టు బిగ్ బాస్ టీం ఏమైనా ప్లాన్ చేసి పంపిస్తే ఇట్ మేబీ చెప్పలేము. అఫీషియల్లో కానీ అన్అఫీషియల్లో కానీ ఆమె మాత్రం లిస్ట్లో లేదు, బాటమ్ 2లో అయితే లేదు. ఇది వాస్తవం. ఏ పోల్ చూసుకుని ఎక్కడ చూసినా బాటమ్ 2 లేదు. 4th పొజిషన్కి కిరాక్ సీతకి ఇప్పుడు ఇన్ని రోజులు పడ్డ ఓటింగ్ ఏమైనా నెగిటివ్ అవుతుండొచ్చు. మేబీ అఫీషియల్లో కొంచెం తగ్గుతుండొచ్చు. ఎందుకంటే నిన్న విష్ణుప్రియ అండ్ సీత ఇట్లా నిల్చుంటే మధ్యలో ప్రేరణ వచ్చి నిల్చోని ఒకరినొకరు చేపట్టుకొని ఆమె రాణికి హోల్డ్ చేసి ఆమె చల్ చేతులు ఎందుకు పెడుతున్నాను మీదకి అంటుంటే ఇద్దరే నా సంగతి తెలియదని చేతులు పెట్టి ఒత్తేస్తే ఆమె ఏమాడుతుంది? ఇక్కడ నెగిటివ్ సీత అయ్యుండొచ్చు. సీతకి ఏమైనా అఫీషియల్లో ఓట్లు తగ్గిండొచ్చు, ఎంతో కొంత కొన్ని తగ్గొచ్చు అని నా ఉద్దేశం. ఆ నెక్స్ట్ ప్లేస్కి వస్తే మిగిలింది ఎవరు? ప్రేరణ, యష్మి అండ్ పృథ్వీ, అభయ్ నవీన్. సో వీళ్ళలో యష్మికి మాత్రం ఓటింగ్ పెరిగింది అనేది నా ఒపీనియన్. అఫీషియల్లో ఓటింగ్ పెరిగిందని నా ఒపీనియన్. ఎందుకంటే యష్మి టూ గుడ్ ఆడింది, నెక్స్ట్ లెవెల్ ఆడింది. అమ్మాయిలు లేదు, నిఖిల్ని గిడంగా తోసేస్తుంది, పృథ్వీని గిడంగా హోల్డ్ చేయగలుగుతుంది, అమ్మాయిలు వస్తే దుబ్బేస్తుంది. మా దగ్గర మీరు ఎట్లా గుంజుకుంటారు, మేము కూడా గుంజుకొని చూపిస్తాం. మేమని అంటే పోటీకి రారా అంటే రారా అంటుంది, నేను వస్తా అంటే దా అంటుంది, భయపడతలే. శివంగి ఇవే ఆ రేంజ్లో ఆడింది. గేమ్ మాత్రం టూ గుడ్ ఆడింది. కాబట్టి ఈమెకి లాస్ట్ వీక్ ఎపిసోడ్
అబ్జర్వ్ చేయకుండా ఓన్లీ టాస్క్ పరంగా చూస్తే మాత్రం ఈమెకు ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. వీళ్ళు సీరియల్ బ్యాచ్, ప్రేరణ, పృథ్వీ అండ్ యష్మి, వీళ్ళు ముగ్గురు సీరియల్ బ్యాచ్. వీళ్ళకు వద్దన్న బ్లైండ్గా ఓట్లు పడతాయి. బట్ నిన్న పృథ్వీ చేసిన దానికి ఎంతో కొంత అండ్ ప్రేరణ మాట్లాడిన మాటలు, వల్గర్గా మాట్లాడిన మాటలు కొన్ని ఎంతో కొంత నెగిటివ్ చేయొచ్చు. బట్ యష్మికి మాత్రం ఓటింగ్ పెరిగి ఉండాలి. ప్రేరణ గిడంగా ఓన్లీ గేమ్ పరంగా చూస్తే మాత్రం ప్రేరణ గిడంగా ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్రేరణ గిడంగా ఓటింగ్లో హై ఉండొచ్చు, అంటే ఎంతో కొంత పెరిగి ఉండొచ్చు అని నాకు అనిపించింది. బట్ ఆ మాటలు జారడం, పోవే క్యారెక్టర్లెస్, పోరా నువ్వేంది అన్నట్టు మాట్లాడిన మాటలు ఏమైనా నెగిటివ్ అయితే ఓటింగ్ తగ్గొచ్చు. బట్ యష్మికి పెరిగింది, ప్రేరణకు అయితే న్యూట్రల్గా ఉండొచ్చు మేబీ. ఎందుకంటే గుడ్డిగా ఇష్టలు ఉంటారు అండ్ గేమ్ చూసే ఇష్టలు ఉంటారు కాబట్టి మేబీ కొన్ని ఓట్లు యష్మికి పోయి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అయ్యా. ఈయన ఫిజికల్ టాస్క్, అది ఫిజికల్ ఆడాలి కానీ కొంచెం ఓవర్ చేసిండు. ఆ మాటలు జారడం, నాగమణి కంటే కొట్టనికి వచ్చినట్టు మాట్లాడడం. నబిల్ సోనియా మాట్లాడితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సోనియా నబిల్ మీద అరిచింది. నబిల్ వాయిస్ మంచిగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సోనియాని ఎంతో కొంత నోరు మెప్పిస్తుండే హౌస్లో అంటే ఒక నబిల్ నువ్వు నీ ప్లేస్లోకి పోయి చూసుకోపో, నీ గేమ్ నువ్వు ఆడకపో, నీడ చెప్తున్నా అని మనోడు సీరియస్. అంటే ఆమె నేను ఎన్నోడు చూస్తే దిగడంగా నాకేం ఎన్నోడు చూస్తాను అంటే నువ్వు అని చెప్తే పృథ్వీ నిఖిల్ ఉరికొచ్చేసారా సోనియా మీద ఎగడంగా వాళ్ళని ఇస్తలే ఆ విధంగా కూడా చూసుకుంటారు హౌస్లో. సో అక్కడ పృథ్వీ అగ్రెషన్ కొన్ని ప్లేస్లలో ఇట్లా తీసి పడేస్తుండు. వెనకకి ఎవరున్నాడు, బుట్టి దగ్గర ఎవరున్నారు లేదు, ఉన్నాడని తెలిసినా కూడా ఇట్లా తీసి పడేస్తుండు. దావడం అలిగింది నాగమణి కంటే. ప్రేరణ ఎక్స్ని హోల్డ్ చేస్తుంటే బుట్టిని తీసి ఇట్లా పడేస్తుంటాడు, కొట్టే అంత పని చేస్తాడు. అయినా కూడా ప్రేరణ నన్ను ఇట్లా ఉమెన్ కార్డు వాడలే, ఇక్కడ నన్ను ఇట్లా చేసిండు, నన్ను కొట్టిండు అని కూడా ఒక మాట మాట్లాడలే. యష్మి అంటది పృథ్వీ హిట్టింగ్ సంచాలక్ హిట్టింగ్ అంటది. బట్ తర్వాత కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఇదే గేమ్లే లైట్, ఇది గేమ్ ఫిజికల్ గేమే కదా అని లైట్ తీసుకురు. అమ్మాయిలే లైట్ తీసుకురా. నాగమణి కంటే డీప్ హార్ట్ నన్ను తీసి ఎత్తేసిరు, నన్ను తీసి పక్క పడేసిరు, నన్ను కట్టెపుల్లు అన్నారు. ఒక్కొక్క గుడ్డు కష్టపడ్డాడు కాబట్టి మనోడు బాధపడుతుండు, అదైతే వాస్తవమే. పృథ్వీకి జనరల్ చేసే ఆడియన్స్ విధంగా ఇట్ మేబీ ఓట్లు లేకపోయి ఉండొచ్చు. పృథ్వీకి ఓట్లు పడితే నిఖిల్వి పడుతుండొచ్చు అని నాకు అనిపించింది. ఇట్ మేబీ నిఖిల్ ఓటింగ్ పరంగానే ఏమైనా సేవ్ అయ్యిండు పృథ్వీ అంటే మాత్రం నిఖిల్ ఓట్ల పరంగానే. నెక్స్ట్ అభయ్ నవీన్, దండాల రాజా, మీరు బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్ చూపించిన ఇంపాక్ట్ ఎంతైతే బెస్ట్ అనిపించారు అంత వరెస్ట్ అనేది ఈ వీక్లో అనిపించారు. మ్యాక్స్ ఒకవేళ బిగ్ బాస్ టీం తీయాలనుకుంటే అభయ్ నవీన్ తీస్తుంది. లేదు ఎంతో కొంత హౌస్లో వాయిస్ రేజ్ చేసి ఎంతో కొంత మాట్లాడుతుంది బిగ్ బాస్కి అగెన్స్ట్ కానీ, ఇంకా ఈ సోనియా ఫ్రెండ్ అయినా సోనియాకి బ్యాక్ బిచ్చింగ్గా మాట్లాడుతుండు. మరి ఇట్ మేబీ ఈ వీక్ ఎలిమినేషన్ జరుగుద్దా లేదా తెలియదు. ఒకవేళ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం అభయ్ నవీన్ని తీసేస్తారు పక్కా, 100కి 200% షూర్. లేదు అంటే పృథ్వీని, ఇద్దరిని తీసేస్తారు. ఒకవేళ అమ్మాయిలలో తీయాలనుకుంటే కిరాక్, సీత అండ్ నైనిక, ఇద్దరిని మాత్రం ఇద్దరిలో ఒకరిని టాటా బై బై చెప్తారు. బట్ సీతాన్ని తీసేస్తే అన్ఫేర్ అనిపిస్తుంది. పాయింట్ వాడి దగ్గర పాయింట్ మాట్లాడుతుంది, గేమ్ని మంచిగా అనలైజ్ చేస్తుంది, చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది ఆ అమ్మాయి ఒకటి. సో ఇట్ మేబీ సీతను ఉంచాలి, నైనికనే ఉంచాలి. చూడాలి మరి అభయ్ నవీన్, పృథ్వీ వీళ్ళిద్దరిలో బాటమ్ 2లో, అఫీషియల్లో అన్అఫీషియల్ బాటమ్ 2లో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో మీ ఓటు ఎవరికి వేసారు? ఈరోజు ఫ్రైడే లాస్ట్, మీ ఫేవరెట్స్కే ఓటు వేసుకోర్రి. ఎలిమినేట్ అయినాక బాధపడొద్దు, అన్ఫేర్ ఎలిమినేషన్ అని వీడియో కింద వచ్చి కామెంట్లు పెట్టొద్దు. సో ప్లీజ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి, వాళ్ళని గెలిపించుకోండి, హౌస్లో ఉండేటట్టు చేసుకోండి. సో కొత్త చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.